రెవెన్యూ డిపార్ట్మెంట్ సూపరింటెండెంట్ రత్నాకర్ పిళ్ళై మీరే కదా? అవును నేనే. మంచి సెటప్. అరే ఏం కావాలి మీకు? పర్వాలేదే, సిక్ లీవ్ పెట్టేసి మంచి వైద్యమే చేసుకుంటున్నారు. నా సిక్ లీవ్ గురించి ప్రశ్నించడానికి మీరెవరు? వచ్చాం, ముందు ఆ పాట ఆపేస్తే బాగుంటుంది. ఏం కావాలి మీకు? నువ్వు ఖుషీగా పార్టీ చేసుకుంటే చూడాలని మేము రాలేదు. మేము అనూప్ హత్య గురించి విచారిస్తున్న పోలీసు. కూర్చో. కూర్చో. గిరిజనులకు చెందాల్సిన ఆ భూమి మొత్తాన్ని ఎవరో తీసుకున్నారని ఆర్డీఓ ఆ విషయాన్ని మాకు ధృవీకరించారు. అది ఇప్పుడు మాకు కావాలి. ఏ సమస్య లేదుగా. సమయం వచ్చినప్పుడు దానికి సంబంధించిన రిపోర్ట్ తయారు చేసి నా పైన సుపీరియర్ ఇస్తా. రిపోర్టు తయారు చేసి సుపీరియర్ కి ఇచ్చే పనైతే నువ్వు ఇలా రూమ్ తీసుకుని ఎంజాయ్ చేసేవాడివి కాదు. రాయ్, ఆ ఫైల్ ని నువ్వే మాకివ్వాలి. ఈ కేసులో ముఖ్యమైన ఆధారమే అది. నువ్వు దాన్ని దాచిపెట్టావు. రెవెన్యూ డిపార్ట్మెంట్ విషయంలో పోలీసులు తలదూరుస్తున్నారు. వీనొకటి పీక్ తగిన దారిలో. ఆ ఫైల్ నువ్వు ఎవరి కోసమైతే దాచిపెట్టావో వాళ్లే అనూప్ హత్యకి వెనకున్న వాళ్ళు. ఇప్పుడు చెప్పు, ఆ ఫైల్ నీ దగ్గరే ఉందా లేక వేరే వాళ్ళ చేతికి వెళ్ళిందా? సార్ అది మాట్లాడండి రత్నాకర్ పిళ్ళై. భయపడకయ్యా, నీకేం జరిగినా క్యాపిటల్ ఫిన్కార్ప్ నీకు అండగా ఉంటుంది. అంతకన్నా ఇంకేం కావాలి? మిమ్మల్ని నమ్ముకునే నేను ఇంత పెద్ద రిస్క్ చేయడానికి సిద్ధమయ్యాను. కొత్తగా వచ్చిన ఆర్డీఓ చాలా స్ట్రిక్ట్. ఆవిడకి తెలిసిందంటే ఇక అంతే. నువ్వు ఒక పని చేయి, వెంటనే నువ్వు సిక్ లీవ్ పెట్టేసి ఎక్కడికైనా వెళ్ళిపో. ఈలోగా మేము అన్ని విషయాలు సరిచేస్తాం. అది నీకు ఓకేనా? ఓకే. రేపటి నుంచే నువ్వు సిక్ లీవ్ పెడుతున్నావు కదా, ఎంజాయ్. Yes, Philippus Koshi? Yeah, just now arrived from Sri Lanka. Thank you. Then tomorrow morning we will meet at Chrome Plaza. Okay? వేణు సార్, వీళ్ళు మన ఆయుర్వేదిక్ రిసార్ట్ గురించి డిస్కస్ చేయడానికి వచ్చే నార్వేజియన్ డెలిగేట్స్ సార్. వాళ్ళకి రేపు కొచ్చిన్లో క్రోమ్ ప్లాజాలో డిన్నర్కి అరేంజ్ చేయండి. ఓకే? ఓకే సార్. హలో. హాయ్. మీరు నాతో ఏదో మాట్లాడాలన్నారు కదా, ఏంటది? కేసుకు సంబంధించిన విషయం కాదు, నేను వేరొక విషయాన్ని అడగాల్సి ఉంది. ఓ, ఇట్స్ నాట్ ఏ అఫీషియల్ మ్యాటర్, జస్ట్ ఏ ఫ్రెండ్లీ ఈ టాక్. కేసు విచారణలో 2-3 ప్రశ్నలకి సమాధానాలు నాకింకా తెలియరాలేదు. దానికో సమాధానం మేబీ మీ దగ్గర లభిస్తుందనుకుంటాను. కాదు, లభిస్తుంది. ఏంటది? ఇది నాకు తెలిసి నా అసంప్షనే. అనూప్ చివరిసారిగా చాట్ చేసిన కామ్రేడ్ అనే ఫ్రెండ్ మీరే కదా? ఎస్, ఇట్స్ మీ. అంటే మీరు డైరెక్ట్ గా తనని చూశారు? అనూప్ ఇప్పుడు బతికుండుంటే మేము తప్పకుండా ఎప్పుడైనా మీట్ అయ్యి ఉండేవాళ్ళం. సో యు ఆర్ జస్ట్ చాట్ ఫ్రెండ్స్? నా అఫీషియాలిటీ కాకుండా గుర్తు తెలియకుండా నేను క్రియేట్ చేసిన ఒక ప్రొఫైలే కామ్రేడ్. నేనెంతో స్వతంత్రంగా స్వేచ్ఛగా నా భావాలను పంచుకునే ఫ్రెండ్ అనూప్. అనూప్ మీ చాటింగ్ కి మధ్యలో ఒక అమ్మాయి గురించి మీతో మాట్లాడాడు. ఆ అమ్మాయి అనూప్ కి ప్రియురాలే కదా? అవును, జాస్మిన్. ఆ రోజంతా వాళ్ళు కలిసే ఉన్నారు.